ఓం శాంతి 12/4/2024 మధురమైన పిల్లలు, తండ్రికైతే పిల్లలందరిపైన ప్రేమ ఉంది. కాని ఎవరైతే తండ్రి సలహాను వెంటనే అంగీకరిస్తారో వారి పట్ల ఆకర్షణ కలుగుతుంది. గుణవంతులైన పిల్లలు ప్రేమను ఆకర్షించుకుంటారు. ప్రశ్న: తండ్రి ఏ కాంట్రాక్ట్ను తీసుకున్నారు? జవాబు: అందరినీ పుష్పాలుగా తయారుచేసి తిరిగి తీసుకువెళ్లే కాంట్రాక్ట్ ఒక్క తండ్రిదే. తండ్రి వంటి కాంట్రాక్టర్ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. వారే సర్వుల సద్గతిని చేయడానికి వస్తారు. తండ్రి సేవ చేయకుండా ఉండలేరు. కావున పిల్లలు కూడా సేవకు రుజువు చూపించాలి, విని విననట్లుగా ఉండకూడదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి. ఈ విషయాన్ని ఒక్క తండ్రే అర్థం చేయిస్తారు. ఇది ఇంకే మనుష్య మాత్రలు ఇతరులకు అర్థం చేయించలేరు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని 5000 సంవత్సరాల తర్వాత తండ్రే వచ్చి నేర్పిస్తారు. ఇది కూడా పిల్లలన్న మీకే తెలుసు. ఇది పురుషోత్తమ సంఘం యుగమని ఇంకెవరికీ తెలీదు. మేము పురుషోత్తమ సంఘం యుగంలో ఉన్నామని పిల్లలైన మీకు గుర్తుండాలి. ఇది కూడా మన్మనాభవ. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి, ఎందుకంటే ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. 84 జన్మలు ఇప్పుడు పూర్తయ్యాయి. ఇప్పుడు సతోప్రధానంగా అయి తిరిగి వెళ్ళాలి. కొందరైతే ఏమాత్రం స్మృతి చేయరు. తండ్రికైతే ప్రతి ఒక్కరి పురుషార్థం గురించి బాగా తెలుసు. అందులోనూ విశేషంగా ఇక్కడ ఉన్నారు మరియు బయట కూడా ఉన్నారు. బాబాకు తెలుసు, నేను ఇక్కడ కూర్చుని చూస్తున్నా కాని మధురాతి మధురమైన సేవాధారి పిల్లలెవరైతే ఉన్నారో నేను వారినే స్మృతి చేస్తాను. చూడడం కూడా నేను వారినే చూస్తాను. వీరు ఎటువంటి పుష్పం, వీరిలో ఏ ఏ గుణాలున్నాయి అన్నది చూస్తాను. ఏ గుణాలు లేనివారు కూడా కొందరున్నారు. ఇప్పుడు అటువంటి వారిని చూసి తండ్రి ఏం చేస్తారు? తండ్రి అయస్కాంతం, పవిత్రాత్మ, కావున తప్పకుండా ఆకర్షిస్తారు. కాని బాబాకు లోలోపల తెలుసు, తండ్రి తన పూర్తి లెక్కాపత్రాన్ని తెలియజేస్తారు. కావున పిల్లలు కూడా తెలియజేయాలి. తండ్రి అంటున్నారు, నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేయడానికి వచ్చాను. ఇక ఆపై ఎవరు ఎటువంటి పురుషార్థం చేస్తే అలా, ఎవరు ఏ పురుషార్థం చేస్తున్నారు అన్నది కూడా తెలియాలి. అందరి ఆక్యుపేషన్, వృత్తిని రాసి పంపించండి లేక వారితో రాయించి పంపించండి అని బాబా రాస్తారు. చురుకైన వివేకవంతులైన బ్రాహ్మణీలు ఎవరైతే ఉంటారో వారు అన్నీ అందరి చేత రాయించి పంపిస్తారు. ఏ వ్యాపారం చేస్తున్నారు, ఎంత సంపాదన ఉంటుంది అని అంతా రాయించి పంపిస్తారు. తండ్రి తనకు సంబంధించిందంతా తెలియజేస్తారు మరియు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. వారికి అందరి అవస్థ గురించి తెలుసు. రకరకాల వెరైటీ పుష్పాలున్నాయి కదా. ఒక్కొక్క పుష్పాన్ని చూపిస్తూ, చూడండి ఇది ఎటువంటి రాయల్ పుష్పం, ఇప్పుడే ఇటువంటి సుగంధం ఉంది. కావున ఎప్పుడైతే పూర్తిగా వికసిస్తుందో అప్పుడిక ఫస్ట్ క్లాస్ శోభ ఉంటుంది. మీరు కూడా ఈ లక్ష్మీనారాయణల వలె యోగ్యులుగా అవుతారు. తండ్రి చూస్తూ ఉంటారు. అలాగని వారు అందరికీ సర్చ్ లైట్ ఇస్తారని కాదు. ఎవరు ఎలా ఉంటే అలా ఆకర్షిస్తూ ఉంటారు. ఎవరిలోనైతే ఏ గుణాలు లేవో వారేం ఆకర్షిస్తారు? అటువంటి వారు అక్కడకు వెళ్లి పైసా విలువ చేసే పదవినే పొందుతారు. బాబా ప్రతి ఒక్కరి గుణాలను చూస్తారు మరియు ప్రేమిస్తారు కూడా. ఆ ప్రేమలో నయనాలు చెమ్మగిలుతాయి. ఈ సేవాదారులు ఎంతటి సేవను చేస్తున్నారు,
వీరికి సేవ లేకుండా విశ్రాంతియే లేదు అని భావిస్తారు. కొందరికైతే సేవ చేయడమే తెలీదు, యోగంలో కూర్చోరు, జ్ఞానం యొక్క ధారణ లేదు. వారేం పదవిని పొందుతారు అని బాబా అనుకుంటారు. ఎవ్వరూ దాగి ఉండలేరు. మంచి వివేకవంతులైన పిల్లలెవరైతే ఉన్నారో, సెంటర్లు సంభాళిస్తున్నారో, వారు ఒక్కొక్కరి యొక్క లెక్కాపత్రాన్ని పంపించాలి. తద్వారా ఎవరు ఎటువంటి పురుషార్థులు అన్నది బాబా అర్థం చేసుకుంటారు. బాబా అయితే జ్ఞానసాగరుడు. వారు పిల్లలకు జ్ఞానాన్ని ఇస్తారు. ఎవరెంత జ్ఞానాన్ని తీసుకుంటున్నారు, గుణవంతులు అవుతున్నారు అన్నది వెంటనే తెలిసిపోతుంది. బాబా ప్రేమ అందరిపైన ఉంది. దీనికి సంబంధించి నీ ముళ్లపైన ప్రేమ ఉంది, నీ పుష్పాలపైన ప్రేమ ఉంది అని ఒక పాట కూడా ఉంది. నంబర్ వారుగా అయితే ఉన్నారు కదా. కావున తండ్రిపై ప్రేమ ఎంత మంచిగా ఉండాలి. బాబా ఏదైతే చెప్తారో దాన్ని వెంటనే చేసి చూపిస్తే అప్పుడు బాబా కూడా వీరికి బాబా పట్ల ప్రేమ ఉంది అని భావిస్తారు. వారికి ఆకర్షణ కలుగుతుంది. తండ్రిలో ఏ విధమైన ఆకర్షణ ఉందంటే ఇక వారికి పూర్తిగా అతుక్కుపోవాలి. కాని ఎప్పటి వరకైతే తుప్పు వదలదో అప్పటి వరకు ఆకర్షణ కూడా కలగదు. నేను ఇలా ఒక్కొక్కరిని చూస్తాను. బాబాకు సేవాదారులైన పిల్లలు కావాలి. తండ్రి అయితే సేవ కొరకే వస్తారు. వారు పతితులను పావనంగా తయారు చేస్తారు. ఇది మీకే తెలుసు, ప్రపంచంలోని వారికి తెలీదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా కొద్దిమందే ఉన్నారు. ఎప్పటి వరకైతే యోగం ఉండదో అప్పటి వరకు ఆకర్షణ కలగదు. ఆ కృషి చాలా కొద్దిమందే చేస్తారు. ఏదో ఒక విషయంలో వేలాడుతూ ఉంటారు. ఏది వింటే అది సత్యం సత్యం అని అనేటువంటి సత్సంగం కాదిది. సర్వశాస్త్రమై శిరోమణి ఒక్క గీతే. గీతలోనే రాజయోగం ఉంది. విశ్వాధిపతి అయితే ఒక్క తండ్రే. గీత ద్వారానే ప్రభావం వెలువడుతుందని పిల్లలకు చెప్తూ ఉంటాను. కాని అంతటి శక్తి కూడా ఉండాలి కదా. యోగబలం యొక్క పదును చాలా బావుండాలి. అందులో చాలా బలహీనంగా ఉన్నారు. ఇప్పుడింకా కొద్ది సమయమే ఉంది. మీరు మధురంగా ఉన్నట్లయితే మీతో అందరూ మధురంగా ఉంటారు అని అంటారు. అలా నన్ను ప్రేమించినట్లయితే నేను కూడా ప్రేమిస్తాను. ఇది ఆత్మ యొక్క ప్రేమ. ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి. ఈ స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. కొందరైతే ఏమాత్రం స్మృతి చేయరు. తండ్రి అర్థం చేయిస్తారు, ఇక్కడ భక్తి యొక్క విషయం లేదు. ఇది బాబా రథం. వీరి ద్వారా శివ్ బాబా చదివిస్తారు. శివ్ బాబా నా పాదాలు కడిగి తాగండి అని అనరు. బాబా అయితే కాళ్లను ముట్టుకొనివ్వరు కూడా. ఇది చదువు. అలా కాళ్ళు పట్టుకోవడం వల్ల ఏమవుతుంది? తండ్రి సర్వుల సద్గతిని చేస్తారు. కోట్లాది మందిలో ఏ ఒక్కరూ మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. కల్పకృతం వారెవరైతే ఉంటారో వారే అర్థం చేసుకుంటారు. భోళానాథుడైన తండ్రి వచ్చి అమాయకులైన మాతలకు జ్ఞానాన్నిచ్చి పైకి లేపుతారు. బాబా పూర్తిగా ముక్తి మరియు జీవన్ముక్తుల వైపుకు ఎక్కిస్తారు. తండ్రి కేవలం వికారాలను వదలండి అని మాత్రమే చెప్తున్నారు. ఈ విషయంలోనే గొడవలు జరుగుతాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నాలో ఏ ఏ అవగుణాలున్నాయి అని స్వయాన్ని చూసుకోండి. వ్యాపారస్తులు రోజు తమ లాభ నష్టాల లెక్కాపత్రాన్ని చూసుకుంటూ ఉంటారు. మీరు కూడా లెక్కాపత్రం పెట్టుకోండి. అతి ప్రియమైన బాబా ఎవరైతే మమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారో వారిని ఎంత సమయం స్మృతి చేశాను, మేం తక్కువగా స్మృతి చేశాము అని చూసుకున్నప్పుడు ఇటువంటి తండ్రిని నేను స్మృతి చేయలేదా అని తమకు తామే సిగ్గుపడతారు. మన బాబా
అందరికన్నా అద్భుతమైన వారు. స్వర్గం కూడా మొత్తం సృష్టి అంతట్లోకి అన్నింటికన్నా అద్భుతమైనది. వారైతే స్వర్గాన్ని లక్షల సంవత్సరాలు అని అనేస్తారు, మరియు మీరు 5,000 సంవత్సరాలు అని అంటారు. ఎంతగా రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. అతి పురాతన భక్తులెవరైతే ఉన్నారో వారిపై బాబా బలిహారం అవుతారు. వారు అతి భక్తిని చేశారు కదా. బాబా ఈ జన్మలో కూడా గీతం చదివేవారు, మరియు నారాయణుడి చిత్రాన్ని కూడా పెట్టుకునేవారు. లక్ష్మిని దాసత్వం నుండి విముక్తి చేసినప్పుడు ఎంత సంతోషం కలిగింది. మనం ఈ శరీరాన్ని వదిలి వెళ్లి సత్యుగంలో ఇంకొక శరీరాన్ని తీసుకుంటాము. బాబాకు కూడా నేను వెళ్లి యువరాజుగా సుందరంగా అవుతాను అన్న సంతోషం ఉంటుంది. పురుషార్థాన్ని కూడా చేయిస్తూ ఉంటారు. ఊరికే ఎలా అవుతారు? మీరు కూడా తండ్రిని బాగా స్మృతి చేసినట్లయితే స్వర్గ వారసత్వాన్ని పొందుతారు. కొందరైతే చదవరు, అలాగే దైవీ గుణాలు కూడా ధారణ చేయరు. వారు లెక్కాపత్రాన్నే పెట్టరు. ఎవరైతే ఉన్నతంగా తయారయ్యేవారుంటారో వారే సదా తమ లెక్కాపత్రాన్ని రాస్తారు. లేదంటే కేవలం షో చేస్తారు, 15-20 రోజుల తర్వాత రాయడం మానేస్తారు. ఇక్కడైతే పరీక్షలు మొదలైనవన్నీ గుప్తమైనవి. ప్రతి ఒక్కరి క్వాలిఫికేషన్ గురించి తండ్రికి తెలుసు. బాబా చెప్పిన దాన్ని వెంటనే చేస్తే ఆజ్ఞాకారులని అంటారు. బాబా అంటారు, ఇప్పుడు పిల్లలు ఎంతో పని చేయాలి. ఎంతో మంచి మంచి పిల్లలు కూడా వదిలి వెళ్ళిపోతారు. బాబా ఎప్పుడు ఎవరిని వదిలేరు, లేక విడాకులు ఇవ్వరు. వీరు డ్రామానుసారంగా చాలా పెద్ద కాంట్రాక్ట్ తీసుకునేందుకే వచ్చారు. నేను అందరికన్నా పెద్ద కాంట్రాక్టర్ను. అందర్నీ పుష్పాల వలె తయారు చేసి తిరిగి తీసుకువెళ్తాను. పతితులను పావనంగా తయారు చేసే కాంట్రాక్టర్ ఒక్కరేనని పిల్లలైన మీకు తెలుసు. వారు మీ ముందు కూర్చున్నారు. కొందరికి ఎంతో నిశ్చయం ఉంది, కొందరికి ఏమాత్రమూ లేదు. ఈరోజు ఇక్కడున్నారు, రేపు వెళ్ళిపోతారు. నడవడిక ఆ విధంగా ఉంది. మేం బాబా వద్ద ఉంటూ బాబాకు చెందినవారుగా అయి ఏం చేస్తున్నాము అని లోపల మనసు తింటుంది. ఏమీ సేవ చేయకపోతే ఏం లభిస్తుంది? రొట్టెలు చేయడం, కూరలు వండడం అయితే ఇంతకు ముందు కూడా చేసేవారు. కొత్తగా ఏం చేశారు? ఇంతమందికి దారిని చూపించాము అని సేవ యొక్క రుజువునివ్వాలి. ఈ డ్రామా చాలా అద్భుతంగా తయారై ఉంది. ఏదైతే జరుగుతుందో దాన్ని మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు. శాస్త్రాల్లోనైతే శ్రీకృష్ణుడి చరిత్రను రాసేవారు, కాని చరిత్ర అనేది ఒక్క తండ్రిదే. వారే సర్వులకు సద్గతినిస్తారు. వీరి వంటి చరిత్ర ఇంకెవ్వరికీ ఉండదు. చరిత్ర అనేది చాలా మంచిగా ఉండాలి కదా. అంతేకాని ఎత్తుకుపోవడం, అది ఇది చేయడం ఇదేమీ చరిత్ర కాదు. సర్వుల సద్గతిని చేసేవారు ఒక్క తండ్రే. వారు కల్పకల్పము వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తారు. లక్షల సంవత్సరాల విషయం అనేది లేనే లేదు. పిల్లలు అశుద్ధమైన అలవాట్లు వదిలేయాలి. లేదంటే ఏం పదవి లభిస్తుంది? ప్రియుడు కూడా గుణాలు చూసే ప్రేమిస్తారు కదా. ఎవరైతే వారి సేవ చేస్తారో వారినే ప్రేమిస్తారు. ఎవరైతే సేవ చెయ్యరో వారు ఎందుకు పనికొస్తారు? ఈ విషయాలు ఎంతో అర్థం చేసుకోవాల్సినవి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు మహాన్ భాగ్యశాలులు. మీ వంటి భాగ్యశాలి ఇంకెవ్వరూ లేరు. స్వర్గంలోకైతే మీరు వెళ్తారు, కాని ప్రారబ్ధాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవాలి. ఇది కల్పకల్పాంతరాల విషయం. పొజిషన్ తగ్గిపోతుంది. ఏది లభిస్తే అదే మంచిది అని సంతోషపడిపోకూడదు. పురుషార్థం చాలా బాగా చేయాలి. సేవ యొక్క రుజువు కావాలి. ఎంతమందిని మీ సమానంగా తయారు చేశారు
మీ ప్రజలు ఎక్కడున్నారు? ఈ తండ్రి, టీచర్ అందరి చేత పురుషార్థం చేయిస్తారు. కాని ఇది భాగ్యంలో కూడా ఉండాలి కదా. అన్నింటికన్నా పెద్ద ఆశీర్వాదం ఏమిటంటే తండ్రి తమ శాంతిధామాన్ని వదిలి పతిత ప్రపంచంలోకి మరియు పతిత శరీరంలోకి వస్తారు. లేదంటే మీకు రచయిత మరియు రచనల జ్ఞానాన్ని ఎవరు వినిపిస్తారు? సత్యుగంలో రామరాజ్యం మరియు కలియుగంలో రావణరాజ్యం ఉంటాయని కూడా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. రామరాజ్యంలో ఒకే రాజ్యం ఉండేది. రావణరాజ్యంలో అనేక రాజ్యాలున్నాయి. అందుకే మీరు అడుగుతారు, మీరు నరకవాసులా లేక స్వర్గవాసులా అని. కాని మనుషులు తామెక్కడున్నారు అన్నది అర్థం చేసుకోరు. ఇది ముళ్ళ అడవి, అది పూలతోట. కావునిప్పుడు మాతాపితలను మరియు అనన్యులైన పిల్లలను ఫాలో చేయాలి. అప్పుడే ఉన్నతులుగా అవుతారు. తండ్రి అయితే ఎంతగానో అర్థం చేయిస్తారు. కాని అర్థం చేసుకునేవారే అర్థం చేసుకుంటారు. కొందరైతే విని చాలా బాగా విచారసాగర మంథనం చేస్తారు. కొందరైతే విని విననట్లుగా వదిలేస్తారు. శివబాబా గుర్తున్నారా అని అనేక చోట్ల రాయబడి ఉంది. అప్పుడు వారసత్వం కూడా తప్పకుండా గుర్తుకొస్తుంది. దైవీ గుణాలున్నట్లయితే దేవతలుగా అవుతారు. ఒకవేళ క్రోధం ఉంటే, ఆసురి అవగుణాలుంటే ఉన్నత పదవిని పొందలేరు. అక్కడ ఎటువంటి భూతము ఉండదు. రావణుడే లేనప్పుడు ఇక రావణుడి భూతాలెక్కడి నుండొస్తాయి? దేహాభిమానం, కామం, క్రోధం ఇవి పెద్ద భూతాలు. వీటిని తొలగించేందుకు ఏకైక ఉపాయం బాబా స్మృతి. బాబా స్మృతి ద్వారానే అన్ని భూతాలు పారిపోతాయి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. రాత్రి క్లాస్. మేము కూడా అనేకులను మా సమానంగా తయారు చేసే సేవ చేయాలి. మా ప్రజలను తయారు చేసుకోవాలి. మా సోదరులు ఏ విధంగా సేవ చేస్తున్నారో అలాగే మేము కూడా చేయాలి అని చాలామంది పిల్లలకు మనసులో అనిపిస్తుంది. మాతలు ఎక్కువ మంది ఉన్నారు. కలశం కూడా మాతలపైనే పెట్టబడింది. ఇకపోతే ఇది ప్రవృత్తి మార్గం. ఇందులో ఇరువురూ కావాలి కదా. మీకెంతమంది పిల్లలున్నారు అని బాబా అడుగుతారు. వీరు సరైన జవాబు చెప్తారా లేదా అని చూస్తారు. 5 పిల్లలు మరియు ఒకరు శివ్ బాబా అని అంటారు. కొందరైతే ఏదో నామమాత్రంగా అంటారు. కొందరు నిజంగానే అలా తయారు చేసుకుంటారు. ఎవరైతే వారసునిగా చేసుకుంటారో వారు విజయమాలలో కూర్చోబడతారు. ఎవరైతే సత్యంగా వారసునిగా చేసుకుంటారో వారు స్వయం కూడా వారసులుగా అవుతారు. సత్యమైన హృదయంపై స్వామి సంతుష్టులవుతారు. ఇకపోతే మిగిలిన వారంతా ఏదో నామమాత్రంగా అంటారు. ఈ సమయంలో అందరికీ వారసత్వాన్ని ఇచ్చేది ఒక్క పారలౌకిక తండ్రే. అందుకే స్మృతి కూడా వారినే చేయాలి. వారి నుండి 21 జన్మల వారసత్వం లభిస్తుంది. వీరంతా అయితే ఉండేది లేదని బుద్ధిలో జ్ఞానం ఉంది. వీరు నిజంగా వారసునిగా తయారు చేసుకున్నారా లేక తయారు చేసుకోవాలని ఆలోచిస్తున్నారా అని తండ్రి ప్రతి ఒక్కరి అవస్థను చూస్తారు. వారసునిగా తయారు చేసుకోవడం యొక్క అర్థాన్ని అర్థం చేసుకుంటారు. ఎంతో మంది అర్థం చేసుకుని కూడా వారసునిగా చేసుకోలేకపోతారు. ఎందుకంటే మాయకు వశమై ఉన్నారు. ఈ సమయంలో ఈశ్వరునికైనా వశమై ఉన్నారు లేక మాయకైనా వశమై ఉన్నారు. ఈశ్వరునికి ఎవరైతే వశమై ఉంటారో వారు వారసునిగా చేసుకుంటారు. మాల 8 మందిది కూడా ఉంటుంది మరియు 108 మందిది కూడా ఉంటుంది. 8 మందైతే తప్పకుండా అద్భుతం చేస్తారు. నిజంగానే వారసునిగా చేసుకునే తీరుతారు. వారసునిగా కూడా చేసుకుంటారు.
అలాగే వారసత్వాన్ని కూడా తప్పకుండా తీసుకుంటారు. అయినా ఇటువంటి ఉన్నతమైన వారిని వారసునిగా చేసుకునే వారి కర్మలు కూడా అలా ఉన్నతంగా ఉంటాయి. ఎటువంటి వికర్మలు జరగకూడదు. వికారాలేవైతే ఉన్నాయో అవన్నీ వికర్మలే కదా. తండ్రిని వదిలి ఇంకెవరినైనా స్మృతి చేయడం ఇది కూడా వికర్మే. తండ్రి అంటే తండ్రే. మీరు నన్నొక్కరినే స్మృతి చేయండి అని ఆ తండ్రి ఈ నోటి ద్వారా చెప్తున్నారు. డైరెక్షన్ లభించింది కదా, కావున వెంటనే స్మృతి చేయాలి. ఇందులోనే ఎంతో శ్రమ ఉంది. ఒక్క తండ్రినే స్మృతి చేసినట్లయితే మాయ అంతగా విసిగించదు. ఇకపోతే మాయ కూడా చాలా శక్తివంతమైనది. మాయ చాలా వికర్మలు చేయిస్తుందని అర్థమవుతుంది. పెద్ద పెద్ద మహారథులను కూడా పడేసి నేలపాలు చేస్తుంది. రోజురోజుకు సెంటర్లు వృద్ధి చెందుతూ ఉంటాయి. గీతా పాఠశాలలు మరియు మ్యూజియంలు తెరుచుకుంటూ ఉంటాయి. మొత్తం ప్రపంచంలోని మనుషులు తండ్రి చెప్పింది కూడా అంగీకరిస్తారు, అలాగే బ్రహ్మ చెప్పింది కూడా అంగీకరిస్తారు. బ్రహ్మనే ప్రజాపిత అని అంటారు. ఆత్మలనైతే ప్రజ అని అనరు. మనుష్య సృష్టిని ఎవరు రచిస్తారు? ప్రజాపిత బ్రహ్మ అని పేరొస్తుంది. అనగా వారు సాకారుడు. బాబా నిరాకారుడు, వారు అనాది. వీరిని కూడా అనాది అనే అంటారు. ఇరువురి పేర్లు ఉన్నతోన్నతమైనవి. వారు ఆత్మిక తండ్రి, వీరు ప్రజాపిత. ఇరువురు కూర్చుని మిమ్మల్ని చదివిస్తారు. వీరు ఎంత ఉన్నతోన్నతులైనట్లు. పిల్లలకు ఎంతటి నష ఎక్కాలి, సంతోషం ఎంత ఉండాలి. కాని మాయ సంతోషంలో లేక నషలో ఉండనివ్వదు. ఈ విధంగా విద్యార్థులు విచారసాగర మంథనం చేస్తూ ఉన్నట్లయితే సేవ కూడా చేయగలుగుతారు, సంతోషం కూడా ఉండగలదు. కాని బహుశా ఇప్పుడింకా సమయం ఉన్నట్లుంది. ఎప్పుడైతే కర్మాతీత అవస్థ ఏర్పడుతుందో అప్పుడు సంతోషం కూడా ఉండగలదు. అచ్చా, ఆత్మిక పిల్లలకు ఆత్మిక బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు గుడ్ నైట్. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, అతి మధురమైన బాబాను రోజంతట్లో ఎంత స్మృతి చేశాను అని రోజూ రాత్రి వేళలో లెక్కాపత్రాన్ని చూసుకోవాలి. ఏదో స్వయాన్ని షో చేసుకోవడానికి లెక్కాపత్రాన్ని పెట్టుకోకూడదు. గుప్త పురుషార్థం చేయాలి. రెండవ పాయింట్, తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిపై విచారసాగర మంథనం చేయాలి. సేవకు రుజువు చూపించాలి. విని విననట్లుగా ఉండకూడదు. లోపల ఏదైనా ఆసురి అవగుణం ఉంటే దాన్ని చెక్ చేసుకుని తొలగించుకోవాలి. వరదానము. వైరాగ్య వృత్తి ద్వారా ఈ నిస్సార ప్రపంచం నుండి ఆకర్షణ ముక్తులుగా ఉండే సత్యమైన రాజఋషి భవ. రాజఋషి అనగా రాజ్యం ఉంటూ కూడా అనంతమైన వైరాగిగా ఉండటం, దేహం మరియు దేహం యొక్క పాత ప్రపంచంలో కొద్దిగా కూడా మోహం లేకుండా ఉండటం. ఎందుకంటే ఈ పాత ప్రపంచం నిస్సార ప్రపంచంగా ఉంది. ఇందులో ఎటువంటి సారమూ లేదు అన్న విషయం తెలుసు. ఈ నిస్సార ప్రపంచంలో బ్రాహ్మణుల యొక్క శ్రేష్ఠ ప్రపంచం లభించింది. అందుకే ఆ ప్రపంచం పట్ల అనంతమైన వైరాగ్యం ఉండాలి, అనగా ఎటువంటి మోహము ఉండకూడదు. ఎప్పుడైతే ఎవరి పట్ల లేక దేని పట్ల మోహము లేక ఆధీనత ఉండదో అప్పుడే రాజఋషి లేక తపస్వి అని అంటారు. స్లోగన్. ఏ మాటలైతే మధురంగా మరియు శుభభావన సంపన్నంగా ఉంటాయో అవే యుక్తియుక్తమైన మాటలు. ఓం శాంతి.